భావవ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుందని అక్కడే కాదు ఈరోజు మిత్రుడు గంటా చక్రపాణి గారిని కూడా ఇక్కడి నుంచే 30 సంవత్సరాలు ఇక్కడ సేవలు అందించిన ఒక విద్యావేత్తను ఈరోజు ఈ ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. మీరు పాలమూరు యూనివర్సిటీ తీసుకున్నా ఏ యూనివర్సిటీ అయినా మీరు ఒక్కసారి తీసుకొని పరిశీలించండి. ఈ తెలంగాణ సమాజంలో కలిసి ఉన్న సామాజిక వర్గాల కలయికనే ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ను వాళ్ళందరిని ఒక కాంబినేషన్ కింద అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి అందులో చదువుకున్న వాళ్ళు రోల్ మోడల్గా ఈ సమాజంలో కనిపించాలి అని చెప్పి వాళ్ళందరిని కూడా నియమించడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకంతో ఆపదలుచుకోలేదు. టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీద నేను అందుకే వైస్ ఛాన్సలర్లు నియామకం జరిగిన తర్వాత అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి మీకేదో ఒక పని కల్పించడానికో లేకపోతే పునరావాస కేంద్రంగా ఈ యూనివర్సిటీలను మీరు భావించకండి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యత మీకు పునరావాస కేంద్రాలుగా గతంలో ఎవరికైనా అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఆ ఆలోచనని తీయండి. ఈరోజు తెలంగాణ సమాజానికి కావలసిన చికిత్స అందించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్నా మీరు తక్షణమే టీచింగ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది.